గురుస్వామి, అయ్యప్ప గురించి ఒక కథ చెప్పండి గురుస్వామి. ఆ అయ్యప్ప చరిత్ర నేను చెప్పి మీరందరూ తెలుసుకోవడం కంటే ఆ అయ్యప్ప ఈ కలియుగంలో చేసినటువంటి కొన్ని అద్భుతాలను మీరు తెలుసుకోవాలి ఆయన. మనతో పాటు ఈ బస్సులో వస్తున్న గంగాస్వామి ఇంట్లో కూడా ఒక అద్భుతం జరిగింది. అది నేను చెప్పి మీరు తెలుసుకోవడం కంటే గంగాస్వామినే చెప్పమంటాను. మీరందరూ వినండి. గంగాస్వామి. ఏమిటి స్వామి? మీ ఇంట్లో జరిగిన అద్భుతాన్ని మన స్వాములందరికీ అర్థమయ్యేట్టు చెప్పండి స్వామి, చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే కథ నా తోడబుట్టని చెల్లెలు లక్ష్మి జీవిత కథ. ఊళ్ళో మా కుటుంబం గురించి ఏం చెప్పుకుంటారంటే, ఇంటి పక్కనే ఇంత పెద్ద పాము పుట్టు ఉందే, భయం ఏదండి వాళ్ళకి? కులదైవాన్ని చూసి ఎవరైనా భయపడతారా? కులదైవమా? అంజలి, ఈ కుటుంబమే అయ్యప్పను కులదైవంగా పూజించే కుటుంబం. అందుచేతనే వీళ్ళ నాన్న స్వగ్రామంలో అయ్యప్ప గుడి కట్టిద్దామని ఆశపడి పనులు ప్రారంభించారు. ఆ రోజు వెలిసిందే ఈ పుట్ట. ఆ రోజు నుంచి పుట్టని ఆలయంగాను, పుట్టలో ఉన్న నాగుపాముని అయ్యప్పగాను పూజిస్తున్నారు. అంతేకాదు, దేవుడి డబ్బులు దోచుకునే వాళ్ళ గురించి విన్నాం. కానీ వీళ్ళ కథ వేరు. వాళ్ళకున్న ఆస్తిపాస్తులన్నీ దైవ కార్యాలకే అర్పించేవాళ్ళు. అది మాత్రమే కాదు, ఈ అమ్మాయికి దేవుడి మీద మాత్రమే కాదు భక్తి, తన భర్త మీద భక్తి ఎక్కువ. భర్త మీద భక్త? ఎప్పుడు ఆ మాట వెళ్ళలేదే. నీకు లేనందువల్ల ఊళ్ళో ఎవరికి ఉండదనుకున్నావా? ఏమిటి? అవే తప్పు. ఏమండి, అమ్మాయి పతివ్రతని చెప్పారు, బాగుంది. మరి మొగుడు ఎలాంటి వాడు?